రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేసి ఆయన ఒక నిజాన్ని ఒప్పుకున్నారండి. సో అదేంటి అనే దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి, చూశాక దాని మీద మనం వీడియో చేద్దాం. మద్యం దుకాణాల ద్వారా విక్రయించబడినటువంటి బ్రాండ్లు అన్నీ ఉన్నాయి. ఈ ఎడమవైపు ఉండే బ్రాండ్లు మాత్రం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినవి. ఒకటి ఇంపీరియల్ బ్లూ అనేది ఒకటి, మ్యాక్డవల్ విస్కీ అనేది ఒకటి, మ్యాక్డవల్ బ్రాందీ అనేది ఒకటి. ఇవి చీప్ లిక్కర్ కాదు. ఈ మూడు బ్రాండ్లు ఆనాడు సక్రమంగా దొరికేది కాదు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత దొరుకుతున్నాయి. ఇవి రెండు చీప్ లిక్కరు. కేరళ అనేది ఒకటి, కేరళ ఇది చీప్ లిక్కరే, ఇది చీప్ లిక్కరే, ఓల్డ్ క్లబ్. ఇంకా మూడు ఉన్నాయి, ఇంకా మూడు. అవి ప్రొద్దుటూరులో కానీ కడప జిల్లాలో కానీ మరి మిగతా రాష్ట్రాల్లో అయితే నాకు తెలియదు, కానీ మా ప్రొద్దుటూరు వరకు అయితే మాత్రము ఆ చీప్ లిక్కర్ మిగతా మూడు బ్రాండ్లు అయితే మాత్రం దొరకడంలే, షార్టేజ్. ఆ మూడు బ్రాండ్లు ఏంటి అని ఒకసారి చూస్తే కన ఓల్డ్ క్లబ్, కేరళ, సుమో, రాయల్, లవ్మర్, ఇవి చీప్ లిక్కర్. ఇవి దొరకలేదు. ఒకసారి మీరు చూడండి, ఇది 230 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 230, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా 230. 8 PM విస్కీ. ఇది అప్పుడు 130, ఇప్పుడు 130, అప్పుడు 130, ఇప్పుడు 130. ఇది అంబర్ హార్స్. ఇది అంతే, అప్పుడు 130, ఇప్పుడు 130. ఇది ఆఫీసర్ చాయిస్, అప్పుడు 150, ఇప్పుడు 150. ఏ మార్పు జరగలే. ఇది కూడా కింగ్స్వెల్, అప్పుడు 150, ఇప్పుడు 150. ఇది రాయల్ స్టాగ్, అప్పుడు 230, ఇప్పుడు 230. ఇది బ్లెండర్ స్పైడ్ విస్కీ, కొద్ది కాస్ట్లీ, కొద్దిగా డబ్బుండే వాళ్ళు తాగే విస్కీ. అప్పుడు 360 రూపాయలే, ఇప్పుడు 360 రూపాయలే. బీరిన్నా ఇది SNG 10,000 గోల్డ్ అంట బీరు. అప్పుడు 210 రూపాయలే, ఇప్పుడు 210 రూపాయలే. ఇది కింగ్ఫిషర్ బీర్ ఫేమస్, అప్పుడు 220, ఇప్పుడు 220. ఇది ఫోస్టర్స్ 220, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 220, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 220. ఇది కింగ్ఫిషర్ స్ట్రాంగ్ 200 రూపీస్, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 200, ఇప్పుడు 200 రూపాయలే. అంటే ధరలు తగ్గిస్తానని చెప్పి నాణ్యత గల మందిస్తానని చెప్పి మరి ధరలు ఏం తగ్గలేదు. ఏ ఒక్క బ్రాండ్ మీద కూడా ధరలు తగ్గలేదు. సో చూశారు కదా, ఆయన ఏమంటున్నాడంటే దాసి రకం మద్య బ్రాండ్లో కొత్త బ్రాండ్లు ఇస్తామన్నారు. అంటే గతంలో ఉన్న బ్రాండ్స్ని మీరు తీసుకొస్తానని చెప్పారు, అంతేకాకుండా రేట్లు కూడా తగ్గిస్తానని చెప్పారు. కానీ మా ప్రభుత్వంలో ఎంత రేట్లు అయితే అమ్ముతున్నారో మీరు కూడా ఇప్పుడు అదే రేట్లు అమ్ముతున్నారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆయన నిజంగా ఏం ఒప్పుకున్నారంటే, మా ప్రభుత్వంలో ఇంప్రూవ్ IB కానీ లేకపోతే MC కానీ అలాగే ఇంకా 3-4 బ్రాండ్లు, ఈ బ్రాండ్స్ అయితే మా దగ్గర లేవు, మీరు కొత్తగా చంద్రబాబు వచ్చిన తర్వాత ఈ బ్రాండ్స్ మార్కెట్లోకి వచ్చాయని చెప్పాడు. అంటే శివప్రసాద్ రెడ్డి గారు చెప్పాల్సింది అది కాదు, గతంలో ఇవన్నీ దొరికాయి, IB కానీ లేకపోతే మెక్డోల్ కానీ ఇవన్నీ దొరికాయి. మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ వెళ్ళిపోయి ఆంధ్రా గోల్డ్, తర్వాత ట్రిపుల్ హార్స్, తర్వాత పవర్ స్టార్, ఇలాంటి బ్రాండ్స్ వచ్చేసాయి. ఇక బ్రాండ్ చూపించాడు, రాయల్ స్టాగ్, బ్లెండర్ స్ప్రైట్. అయ్యా స్వామి, ఓ స్వామి, నీకు దండం పెడతా, ఒక్కసారి 2019, 2024 మందు షాపుకు పోయి బ్లెండర్ స్ప్రైట్ ఉందా అని అంటే పైకి కిందకు చూసేవాళ్ళు, ఎవడరా నువ్వు బ్లెండర్ స్ప్రైట్ గురించి అడుగుతున్నావు అని చెప్పి. పోనీ రాయల్ స్టాగ్ ఉందా అంటే పైకి కిందకు చూసేవాళ్ళు. అర్థమైందా? టీచర్స్ హైవార్డ్స్ 5,000, లేకపోతే టీచర్స్ 100 పైపర్స్, ఈ బ్రాండ్స్ అసలు ఇంకా లేవు స్వామి. నేను ప్రీమియం బ్రాండ్ల గురించే చెప్పా. బండర్ స్పైట్ చెప్పినా పైకి కిందకు చూసేవాళ్ళు, ఇంప్రూవ్డ్ బ్రూ చెప్పినా పైకి కిందకు చూసేవాళ్ళు. అప్పట్లో ఏముండేవి తెలుసా? MRPS ఒకటి, మార్ప్లస్ ఒకటి, పిచ్చి పిచ్చి బ్రాండ్లు, పవర్స్, హార్స్ 999, లేకపోతే పవర్స్ 99, స్పెషల్ స్టేటస్, లేకపోతే
ఇంకా పోతే హైదరాబాద్ విస్కీ, ఆంధ్ర విస్కీ, ఆంధ్ర గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్స్, ఈ బ్రాండ్లన్నీ ఉండేవి. ఇప్పుడు నువ్వు వాడికి వెళ్తే ఈ బ్రాండ్స్ ఉండేవి కాదు. ఇప్పుడు వాడికి వెళ్తే రాయల్ స్టాక్ తాగొచ్చు, మ్యాన్షన్ హౌస్ తాగొచ్చు, బెండస్పైడ్ తాగొచ్చు, స్పిన్ ఆఫ్ వాడ్కా తాగొచ్చు. నీకు ఏ బ్రాండ్స్ కావాలంటే ఆ బ్రాండ్స్ దొరుకుతాయి. అంటే దేశం మొత్తం ఏ బ్రాండ్స్ అయితే అమలు అవుతున్నాయో అవన్నీ ఆంధ్రప్రదేశ్లో అమలు అవుతున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ బ్రాండ్స్ లేవు నాయనా. నువ్వేదో ఇవాళ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు కానీ 2019 2024 వరకు ఏ మందు తాగేవాడిని అడిగినా కూడా చెప్తాడు అయ్యో ఒక అద్భుతమైన బ్రాండ్లు. జగన్మోహన్ రెడ్డి రాత్రి నిద్రపోతా కల్లోకి వచ్చిన పేర్లని బ్రాండ్లుగా పెట్టేవాడు. నువ్వు తెలుసుకోవాలి స్వామి. నువ్వేందో మీడియా ముందుకు వచ్చి ఈ బ్రాండ్ ఎంత రేటు, బెండస్పైడ్ దొరికేదంట జగన్ ప్రభుత్వంలో, బెండస్పైడ్ దొరికేదా, రాయల్ స్టాక్ దొరికేదా, చివరికి దిక్కుమాల మ్యాన్షన్ హౌస్ అడిగినా కూడా మ్యాన్షన్ హౌస్ లేదనేవాళ్ళు. అది కూడా కల్తీయే. లేబుల్ ఒక్కటే ఒరిజినల్, లోపల బ్రాండ్ అంతా మన అన్న సరికే, అస్సాం సరికే. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు రాజమౌళి శివప్రసాద్ రెడ్డి. ఏంది మా ఫ్రెండ్ మీ జగన్ అన్నకే ఓటేసినాడు 2019 ముందు. నేను అడిగిన ఏమిరా ఈ రకంగా మందు తాగుతున్నావు, ఏదైనా ఇబ్బంది కాదురా అని అంటే, మామా నా కిడ్నీలు ఐరన్ ప్లేట్లు తయారు చేశాడు మామా అన్నాడు. సరే, తర్వాత 2019 మా నాన్న వచ్చినాడుగా, మొత్తం బ్రాండ్లు అనేది రద్దు చేసి మీ బ్రాండ్లు పెట్టినాడు కదా. కరెక్ట్గా 2 సంవత్సరాలకి వాడు వంగిపోతా తూలిపోతా కనిపడినాడు. ఏమిరా ఏమైందిరా అంటే, నీ ఎక్కడికి అమ్మ ఏం పెట్టినాడో కానీ నా కిడ్నీలు కూడా కరిగిపోయింది అన్న బ్రాండ్కి అని అన్నాడు. అట్టుంటదన్న మన అన్న బ్రాండ్. మన అన్న బ్రాండ్లు దాగి మైండ్ చెడిన వాళ్ళు, మతి చెడిన వాళ్ళు, రోడ్డు మీద పిచ్చి నా కొడుకులా తిరుగుతున్న వాళ్ళు, అట్లాగే పిచ్చిగా తిరుగుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగన్న రాజమౌళి శివప్రసాద్ అన్న తెలుస్తుంది. నువ్వు మీడియా ముందు కూర్చొని మా అన్న ప్రభుత్వంలో బెండస్పైట్ 320కి ఇచ్చినాము, రాయల్ స్టాక్ 280కి ఇచ్చినాము చెప్తున్నావు. మీ అన్న టైంలో బూమ్ బూము, బ్రిటిష్ ఎంపైర్ ఆ బ్రాండ్లు నడిచినాయి అన్న. మీ అన్న టైంలో కింగ్ ఫిషర్ ఆల్టా, లేకపోతే కేఎఫ్ స్ట్రాంగ్, ఈ బ్రాండ్లు లేవన్నా. ఇంకా ఒక 6 నెలలు అయితే అన్ని బ్రాండ్స్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు దాకా మీ అన్న దెబ్బకి కంపెనీలన్నీ కూడా పక్క రాష్ట్రాలకి పరిగెత్తిపోయాయి. మేము నీకు చిన్న ఉదాహరణ చెప్తా, అన్న బ్రాండ్లు ఏ విధంగా ఫేమస్ అయ్యాయో చిన్న ఉదాహరణ చెప్తా. మేము ఢిల్లీ వెళ్ళినాము. ఢిల్లీ వెళ్ళి అన్న మా ఫ్రెండ్ ఒకడు ఉందాసుగా ఉండలేక అక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నడుపుతుంది, స్టేట్ గవర్నమెంట్ నడుపుతుంది, ఢిల్లీ మెట్రోపాలిటన్ బ్యావరేజ్ అండ్ లిమిటెడ్ కంపెనీ అనుకుంటా. ఫోన్పే కూడా అదే వస్తుందన్నా. ఆడికి పోయి మేము అడిగినాము, అయ్యా మీ దగ్గర ఆంధ్ర గోల్డ్ ఉందా, ప్రెసిడెంట్ మెడల్ ఉందా, లేకపోతే బూమ్ బీర్ ఉందా అన్నాం. అన్నమంటారే మీరు ఆంధ్ర నుంచి వచ్చారా, ఆప్కే ఆంధ్ర సే ఆయే అన్నాడు అన్న. మన అన్న బ్రాండ్స్ అంత ఫేమస్ అన్న. శివప్రసాద్ అన్న నీకేం తెలుసు అన్న, నీకేం పోయా, నువ్వు ఎమ్మెల్యేవి, ఎక్కడైనా కూర్చొని ఫ్లూట్గా మంచి బ్రాండ్లు మందు తాగుతావు. కానీ సామాన్య ప్రజలు ఉన్నారే, వీళ్ళు కాయ కష్టం చేసుకునే వాళ్ళు సస్తే జగన్ బ్రాండ్ తాగాలి, లేకపోతే సద్దామనుకున్నా జగన్ బ్రాండే తాగాలి, బతుకుదామనుకున్నా జగన్ బ్రాండే తాగాలి. తాగిన వాళ్ళు చాలా మంది మైండ్ పోయింది, పిచ్చోళ్ళు అయిపోయారన్న. ఇంకేదో మాట్లాడినావు లిక్కర్ బ్యావరేజ్లు అక్కడి నుంచి తయారవుతున్నాయని, ఆ కథ కూడా తేలుస్తారన్న, తొందరలో తేలిద్దన్న. బ్రాండ్లు మాత్రమే, ఆ బ్యావరేజెస్ మాత్రమే లిక్కర్ తయారు చేసినాయి. కానీ వాళ్ళ చేత గొంతు మీద కుతిక మీద కత్తి పెట్టి మీరు బలవంతంగా బ్రాండ్ తయారు చేశారు కదా. ఆ కథ అంతా కూడా బయటకు వస్తుందన్న. మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డి, మీరు కొంతమంది నాయకులు, అట్లాగే ఎస్పీవై అగ్రో, వీళ్ళందరూ కలిసి, లేకపోతే మన విజయసాయి రెడ్డి అల్లుడు పెనంబాక శరత్ చంద్ర, వీళ్ళందరూ కలిసి ఈ యొక్క బ్యావరేజెస్ అన్నట్టు కూడా కబ్జా చేసి ఆ ప్లేస్లో ఈ బ్రాండ్ సృష్టించారు కదా. అయ్యోడికి తెలీదు. ఆ కథ అంతా రేపు బయటకు వస్తుంది, నువ్వేం కంగారు పడమాక. తర్వాత అన్న మన ప్రభుత్వంలో రాయల్ స్టాక్ దొరకలేదన్న, అదొక అద్భుతం అన్న. దొరికితే వాడు వరల్డ్ కప్ సాధించినంత ఆనందపడేవాడన్న. ఇక బెండస్పైడ్ దొరికితే భారతరత్న వచ్చినంత ఫీలింగ్ వచ్చేదన్న మందు బాబులకి. ఆ రోజుల్లో ఈ బ్రాండ్ పెద్ద అద్భుతం మన ఆంధ్రప్రదేశ్లో. ఇంకోటి చెప్పనా, సరే ఏదో తాగాలని కక్కుర్తుపడి పక్క రాష్ట్రాలకు వెళ్ళి తాగి ఏదైనా వస్తావసరం 2 బాటిల్ తెచ్చుకుంటే బార్డర్ల వల్ల మన పోలీసులు ఆపేది, చెక్ చేసేది, దొంగలను చూసినట్టు చూసేవాళ్ళన్నా. యాందిరా ఈ పరిస్థితి అని అడిగితే, ఒరే మీరు దొంగ నా కొడుకులకు ఓట్లేసి మీరు ముఖ్యమంత్రిని చేసి ఇవాళ మీరు దొంగల్లాగా పక్క రాష్ట్రాల నుంచి మందు తెచ్చుకుంటున్నారా, ఎవడరా మీకంటే దొంగ నా కొడుకులు ఎవరున్నారని చెప్పి తిరిగి ప్రజల వైపు చూస్తే సిగ్గుతో చచ్చిపోలే, ప్రాణం బాలే. ఎర్రవలం వేయము, ఎర్రి పువ్వులు వేయమని చెప్పి మేము అక్కడే అనుకోలే అన్న. నేను అడుగుతున్నానన్న, ఏడే నాణ్యమైన బ్రాండ్ దొరికితే తెలంగాణలో బోర్డులు ఎందుకు పెడతారన్నా? అన్న ప్రభుత్వంలో తెలుసో తెలియదు, ఒకసారి ఆడ చూడు ఏముంది పెడతారో తెలుసా బోర్డులో. ఇక్కడే మందు తాగిన వాళ్ళకి ఆంధ్ర కాకుండా తెలంగాణలో నాణ్యమైన బ్రాండ్ దొరుకును, తాగి పడిపోయిన వాళ్ళని ఇంటికి డెలివరీ కూడా చేయబడును అన్నావు. ఇది నేను చెప్పలేదన్నావు.
ఆంధ్ర బోర్డర్లో, తెలంగాణ బోర్డర్లో, ఆంధ్ర బోర్డర్లో పెట్టారన్న ఈ కొటేషన్లో. అబ్బో, డెలివరీ బండి తోలేవాడికి 200 అంటన్నా, ఇంటికి తీసుకొచ్చి సేఫ్గా దింపుతాడంట. అదొక స్వర్ణయుగం అన్న. డబ్బులు సంపాదించుకున్నారు తెలంగాణ వాళ్ళంతా కూడా. ఏముందన్న, ఇక్కడికి వచ్చి తాగాలంటే భూమి ఉందంటాడు. బీర్ అడిగితే సగం చచ్చిపోయా. అదే కేఫ్ లేదురా అంటే, అన్న కూలింగ్ లేదన్న అంటాడు. కూలింగ్ లేకుండా పెట్టడానికి ఏం పీకను పెట్టినారా మిమ్మల్ని? 15,000 16,000 ఇచ్చిన అంటే, మాకు పైన ఇన్స్ట్రక్షన్స్ ఇయే వచ్చినాయి. భూము, బ్రిటిష్ ఎంపైరు, హైదరాబాదు బియరు, 999 బీరు, ఇది నమ్మితే మాకు డబ్బులు వస్తాయన్నా. మీకు కేఎఫ్సి ఆల్ట్రా లేకపోతే నాకౌట్ బీర్లు అసలు ఉండవన్నా అని చెప్పారు. సరే, హార్డ్లోకి పోతే ఏముంటాయి అని అంటే, ప్రెసిడెంట్ మెడలు, లేకపోతే హైవార్డ్స్, ఎవెన్స్ గ్లో, లేకపోతే ఇంకా చెప్పినా కదా మార్పిఎస్ ఇలాగంగా ఏయో ప్లస్ పిచ్చి ఆంధ్ర గోల్డ్, లేకపోతే పవర్స్ 9, హార్స్ 999, ఇంకా చాలా బ్రాండ్ దానికి వచ్చినాడన్నా. సిగ్గుండాలన్నా, ముందు చరిత్ర తెలుసుకున్నా. ఇవాళ నా ముందు కాదు నువ్వు చెప్పేది. ఓ తూరి తాగుబోతోడి కాడికి పోయి జగన్ ప్రభుత్వంలో రాయల్ స్టాక్ దొరికిందా, బెండస్పేట్ దొరికిందా అని ఒక్కసారి అడిగి రాపోసేమన్నా. చెప్పు తెగేతట్టు కొడతాడన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ ప్రభుత్వం ఆ బ్రాండ్ దొరకటమే పెద్ద గొప్ప. మళ్ళీ వాటి రేట్లు కూడా ఫిక్స్ చేశారంట. చెప్పుకోవడానికి సిగ్గన్నా ఉండాలన్న. మీడియా ముందుకు వస్తే ఊస్తారే మా మొఖానని. కనీసం ఇంగిత జ్ఞానం అన్నా ఉండొద్దన్నా. ఉండబల్లే ఎగేసుకుంటా వచ్చినావు మీడియా ముందుకి. జగన్ ప్రభుత్వంలో దీని రేట్ ఇంతే, చంద్రబాబు ఇంతే. అసలు మీ ప్రభుత్వం నా బ్రాండ్లు ఎవరా నా మానడా నా తలలు కొట్టుకొని చేస్తున్నారన్న తాగుబోతులంతా. ఒకసారి ఓ టూర్ పోయి తాగుబోతులతో మీటింగ్ పెట్టి లైవ్ పెట్టరాదు. అరే, జగన్ ప్రభుత్వం మీకు ఈ బ్రాండ్ దొరికినాయి అని అడుగు, చొప్పించి కొడతాను నిన్ను అక్కడే. తెలుసుకోవాలన్న శివన్న. ఏందన్నా నువ్వు ఏమన్నా మాట్లాడితే షర్మిల గురించి మాట్లాడుతూ, విజయమ్మ గురించి మాట్లాడుతూ, అయినా నీకు అఫీషియల్ అన్న. ఆంధ్రప్రదేశ్లో ఎర్రీస్ ఒక సంఘాలకు అధ్యక్షులు నువ్వు. నీ చేత ప్రెస్ మీట్ పెడతాడు నా జగన్ అన్న. ప్రతిసారి నిన్ను తీసుకొచ్చి బలిపశువులాగా బలిచ్చేస్తున్నాడన్న మీడియా ముందుకే. ఓ తూరి చూడరాదు, ఒక తూరి రివైజ్ చేసుకో. ఈ ఒక్కసారికి తాగుబోతులు తీసుకొచ్చి ఒక్కరోజు మీటింగ్ పెట్టి ఈ బ్రాండ్లన్నీ దొరుకుతున్నాయి అని అడుగన్నా. వాళ్ళు ఏం చెప్తారు అర్థమైంది నీకు?